హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. హాల్ టికెట్స్ వెబ్సైట్లో ఎప్పుడు వస్తాయి. చాలా వరకు కాలేజీలో ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఇంకా చాలామంది అయితే వెబ్సైట్లో ఎప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. వాళ్ళందరికైతే ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీకు వెబ్సైట్లో మనకైతే హాల్ టికెట్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఏ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేవి అప్లోడ్ చేశారు, డైరెక్ట్ లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. మీరు ఏం లేదు, డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ హాల్ టికెట్ నెంబర్ తోటి హాల్ టికెట్ చెక్ చేసుకోవచ్చు. లేదనుకో మీ ఫ్రెండ్ నేమ్ తెలుసు అనుకోండి, వాళ్ళ పూర్తి నేమ్ ఎంటర్ చేసి కూడా మీరైతే హాల్ టికెట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని గురించి నేను క్లారిటీగా ఇక్కడ మీ అందరికీ చెప్తాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అలానే మీకు సెంటర్స్ అనేవి ఎక్కడ పడ్డాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఆ సెంటర్స్లో మీకు ఎలా ఉంటుంది, సెంటర్ ఏమన్నా లూజ్ ఉంటుందా లేకపోతే ఏమైనా టైట్ ఉండే అవకాశాలు ఉన్నాయా, దాని గురించి నేనైతే చెప్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ మీకు ఆల్రెడీ తెలుసు. మనకు టీఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందన్నమాట. tgbi.cgg.gov.in అని చెప్పేసి ఇది మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అందరు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మీకు ఇలానే వస్తున్నాయి. ఏమని చూపిస్తుంది ఇక్కడ, ఐపీ 2025 మనకి ప్రాక్టికల్ సంబంధించి హాల్ టికెట్స్ చూస్తున్నాయి, కానీ ఐపీ హాల్ టికెట్స్ చూపించట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి నేను ఏదైతే బోర్డు ఉందో మనకి టీఎస్బీఐ బోర్డుకి అయితే నేనైతే ఈరోజు ఒక అప్డేట్ ఇచ్చాను అనమాట. అంటే వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు మనకి ఏమని చెప్పారంటే, ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మీ అందరికైతే వెబ్సైట్లో అప్లోడ్ అవుతాయి, 12 మీ అందరికీ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చెప్పారు. ఎగ్జామ్స్ కూడా ఇంకొక 4-5 డేసే ఉన్నాయి కాబట్టి వెబ్సైట్లో అందజేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. సో మీరు ఏం వరీ కానవసరం లేదు, ఇంకొక 1 అవర్లో మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఒకవేళ నేమ్ వైజ్గా మీకు చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే అవి ఎలా చెక్ చేసుకోవాలని దాని గురించి నేను ఇంకో వీడియో చేసి మీకు చెప్తాను అనమాట. ఓకేనా, కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా వెళ్ళైతే చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.